ఒక ఫోర్స్తో ఏదన్నా చేయాలనిపిస్తుంది, కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది. ఏంటది? ఆవేశం. ఏదో పలకాలని, ఏదో చేయాలని, ఏదో చూడాలని. అప్పుడు నువ్వు ఆత్మ స్వాధీనానికి అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనానికి అప్పగించుకుంటే ఆ ఆవేశం అంతా దేవుడు కూల్ డౌన్ చేసేస్తాడండి. అంతే, ఆగిపోతావు. వెనకకి చూడాలని చాలా అనిపిస్తూ ఉంది. షీ కుడ్ నాట్ స్టాప్ హర్ సెల్ఫ్. తనను తను ఆపుకోలేకపోయింది, నియంత్రించుకోలేకపోయింది. ప్రాబబ్లీ చాలా కారణాలు ఉండొచ్చు దానికి. మా ఇల్లు ఏమైపోతుందో, నా బీరువా ఏమైపోతుందో, నా బట్టలు ఏమైపోతున్నాయో, నా బంగారం ఏమైపోతుందో ఏమో. విడిచిపెట్టి వచ్చిన దాని మీద ఉన్న మమకారం అయిండొచ్చు, అక్కడున్న స్నేహితులు, అక్కడ తను విడిచి వచ్చిన పరిస్థితులు, అవన్నీ ఏమైపోతున్నాయి అనే ఆసక్తి అయిండొచ్చు. బట్ షీ టర్న్ బ్యాక్. వస్తువులను ప్రేమించి వెనక్కి తిరిగిందండి. ప్రభువును ప్రేమించుంటే వెనక్కి తిరిగి ఉండేదా చెప్పండి? దేవుని ప్రేమించుంటే వెనక్కి తిరిగి ఉండేదా? దేవుడు తిరగద్దన్నాడు. అక్కడిది ఏమైపోతే అది అయిపోయి, నాకు అవసరంలా, నేను ముందుకెళ్తాను అని ముందుకు వెళ్ళేది. దేవుని కంటే, దేవుని మాట కంటే ఎక్కువ వస్తువులు ప్రేమించింది. వెనక ఉండిపోయినాయి చాలా వస్తువులు. ఫ్రిడ్జ్, బీరువా, ఫర్నిచరు, సామాన్లు, బంగారము. షీ లవ్ మెటీరియల్స్ మోర్ దాన్ ద మేకర్. సృష్టికర్త కన్నా ఎక్కువగా వస్తువులను ప్రేమించింది. వస్తువుగా మారిపోయింది. డైనింగ్ టేబుల్ మీద ఉప్పు కనబడగానే మనకి ఎవరు గుర్తు రావాలండి? అమ్మో, ఎందుకో తెలుసా? యేసయ్య అన్నాడు, లూకాసు వార్తలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, లోతు భార్యను జ్ఞాపకము, రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు యొక్క లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొని. గుర్తుపెట్టుకోండి, ఆమెను మర్చిపోద్దు. ఆమెను మర్చిపోకూడదు అన్నంత గొప్ప స్త్రీ అంటే కాదండి, గుణపాఠం. మనందరికీ కూరలో ఉప్పేసినప్పుడల్లా గుర్తు చేసుకోండి. ఎవరిని? లోతు భార్య. ప్రభు, నేనైతే లోతు భార్యలాగా అవ్వద్దయ్యా. వస్తువులను నీకంటే ఎక్కువ నేను ప్రేమించద్దు. దేన్ని నీకంటే ఎక్కువ ప్రేమించద్దు. నువ్వు ముందుకెళ్ళమంటే ముందుకెళ్తా, నువ్వు వెనక్కి తిరగద్దంటే ఎన్నడు వెనకకు. విశ్వాసంలో వెనుతిరిగింది, తన పరుగులో వెనుతిరిగింది, ఆగిపోయింది, అంతే.